ఫ్రెండ్స్ ఇప్పుడైతే తాడుతో అల్లుతున్నాను. ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు సరిపోయింది అనుకుంటా, చూద్దాం మరి. ఇది ఎంత సైజు ఉంటే అంతే కట్ చేసుకోవాలన్నమాట, అప్పుడే మనకు చీపుర్లు అనేది బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైబల్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసామన్నమాట. ఏంటంటే మనకి చీపుర్లు ఏ విధంగా అల్లుతారు, అలాగే ఏ తాడులతో అయితే అల్లుతారు అన్న దాని గురించి ఈరోజు కంటెంట్ అయితే చేయబోతున్నాము. సో గుద్లప్ తాడులు అంటారనమాట, దాంతో కానీ లేదంటే అడ్డ తాడులతో కానీ సో వాటితో అయితే అల్లుతారనమాట. ఈరోజు అయితే మేము చీపుర్లు అల్లుతున్నాము. సో గత వారం రోజుల కిందట తాడులు అయితే సేకరించుకున్నాం అనమాట. అది ఇదిగో తాడులు అయితే సో బాగా ఆరిపోయినాయి. ఇవైతే ఏ విధంగా సేకరించాము అన్న వీడియో కూడా ఉంటుంది, స్టార్టింగ్లో చూపిస్తాము. కంటిన్యూస్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చిన్నాన్న గారితో అడవికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే మీకు తెలిసిందే గుద్లప్ తాడుల కోసం అవైతే చెట్లులాగా పెరుగుతాయి అన్నమాట. సో అవి మనం నరుక్కొని ఆ చెట్టు నుంచి తాడునైతే సేకరించుకోవాలి. ఆకులు అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది. నిజంగా ఆకులు చాలా పెద్దగా ఉంటుంది అనమాట. దాంట్లో పురుగులు కూడా వాలుతూ ఉంటాయి, చూసుకొని నరుక్కోవాలి. ఈ చెట్లు అయితే ఎక్కువ అడవి ప్రాంతంలో దొరుకుతాయి అనమాట. చూడండి ఇవైతే మొక్క అనమాట, ఏ మొక్క నాకైతే తెలియదు. ఇది నరకగానే దాంట్లో నుంచి పాలు వస్తుంది. మొక్క ఏటైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఇది చూడండి, మేము ఉన్న దగ్గర నుంచి అయితే వ్యూ అనమాట, చాలా చాలా బాగుంది. చాలా పెద్ద అడవికే మేమైతే వెళ్ళాము. చెట్టుని తీసుకున్న తర్వాత కింద గట్టిగా కొట్టాలన్నమాట. అలా కొట్టిన తర్వాత మూతి అనేది ముడుచుకొని చిదిలిపోద్ది. ఆ తర్వాత మనము ఆ తొక్క అనేది ఏదైతే ఉందో ఆ తొక్క నుంచే మనం తాడుని అయితే సేకరిస్తాము అనమాట. ఈ విధంగా మాత్రమే ఆ తొక్కని లాగాలి, అప్పుడే మనకు తాడు అనేది చాలా ఈజీగా వస్తుందన్నమాట. చూడండి ఒకసారి. కానీ ఇట్లా లాగడం అయితే చాలా కష్టం, చేతులన్నీ చాలా గట్టిగా నొప్పి పెడుతూ ఉంటుంది అనమాట. కానీ తప్పదు, ఆ నొప్పిని కూడా భరించాలి. లాగేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో ఆ తాడుని ఆ తొక్క నుంచి డివైడ్ చేసేటప్పుడు మాత్రం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఒక తొక్కలో మినిమం 10 నుంచి 15 పొరలు ఉంటుంది తాడులు అయితే, అంత బాగా వస్తుంది అనమాట. సో తాడును అయితే సేకరించేసాము, చూడండి ఇంత వచ్చింది. సో మొత్తం అయితే తీసిన తర్వాత ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మనం చీపుర్లు అయితే అల్లడానికి అవుద్ది. వీడియో అయితే నిజంగా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఇవైతే గుద్లప్ తాడులు అనమాట. ఇది ఆరబెట్టడానికి మినిమం ఒక 3-4 డేస్ అయి ఉంటుంది. సో ఇది ఆరిపోయిన తర్వాత మనం అయితే చీపుర్లు అల్లేటప్పుడు తడిపి అల్లాలన్నమాట. ఇదైతే తడుపుకున్నది చూడండి. సో ఇప్పుడైతే ఒకటి చూపిస్తాను అల్లింది. చీపురు అయితే అల్లడం ఈ విధంగా అల్లుతారు అనమాట. చూడండి ఇదైతే ఆల్రెడీ ఇప్పుడే అల్లాను. ఇప్పుడు ఏ విధంగా అల్లుతారు అన్నది చూపిస్తాము, చూడండి. చీపుర్లు అల్లేటప్పుడు అయితే కట్ట అనేది కరెక్ట్గా పట్టాలన్నమాట, శుభ్రంగా ఉండాలి. అప్పుడే కానీ చీపురు అనేది మంచిగా అందంగా కనిపించదు అనమాట. మేమైతే దీన్ని కట్ట అని అంటాము. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది అనమాట. సో ఇది చూడండి ఒకసారి, ఇక్కడైతే చిన్నది ఉంది, ఇక్కడైతే పెద్దది ఉంది. ఎందుకంటే ఇవి బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట పుల్లలు, చీపురు పుల్లలు. సో అవి ఎలా చేయాలంటే ఈ విధంగా ఓపెన్ చేసి మధ్యనవి కట్ చేసేయాలన్నమాట. సో ఈ విధంగా కట్ చేసి పడేయాలన్నమాట. అలా పడేయడం వల్ల ఏటవుతుందంటే మనకు ఈ చివరి వైపు కూడా చిన్నదే వస్తుంది. చూడండి దీనికి సైజ్ సరిపోయింది కదా, మధ్యని పుల్లలు కట్ చేయడం వల్ల. ఇప్పుడైతే ఏ విధంగా అల్లుతారన్నది చూపిస్తాను. చూడండి ఇది ఒకే చీపుర్లా కనిపిస్తుంది కదా, ఈ విధంగా పెట్టుకొని ఎక్కడైతే అల్లడం స్టార్ట్ చేసామో దాంట్లోనే కట్టుకోవాలి ముందుగా. ఫ్రెండ్స్ ఇదైతే తాడు కదా, దీన్ని ముందుగా మనం చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టుకున్న తాడుతో ఏదైతే ఈ లెంత్ ఉందో ఈ లెంత్కి దగ్గర కట్టాలన్నమాట. ఫస్ట్ ఈ విధంగా లాగి గట్టి కట్టేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఏదైతే పెట్టుకున్నామో ఇది గుడ్డ అనమాట, చేతి గుడ్డ. దీని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి, మళ్ళీ ఇంకో దానికి ఉపయోగపడుతుంది అనమాట అది. ఇప్పుడైతే అల్లే ప్రాసెస్ని చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే తాడుతో అల్లుతున్నాను. మొదటన ఇవి ఏవైతే ఉన్నాయో దీంట్లో అనమాట, అంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం కదా, కొంచెం ఎక్కువ తీసుకొని ఈ విధంగా దగ్గరగా లాక్కోవాలన్నమాట, తాడుకు దగ్గరగా.
దగ్గరికి వచ్చింది కదా, ఈ విధంగా దగ్గరికి వచ్చిన దాన్ని ఇటు తిప్పుకోవాలి. ఏదైతే మిడిల్ వస్తుందో దాంట్లో 2 లేదా 3 పుల్లల్ని ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని ఆ పుల్లల కింద నుంచి తాడైతే లాగాలి. పుల్లల సైడ్ గట్టిగా చేత్తో పట్టుకొని ఈ కాలు గట్టిగా నొక్కి లాగాలి, స్ట్రాంగ్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ తిప్పి ఏదైతే మిడిల్ ఉందో దాంట్లో నుంచి మళ్ళీ ఇంకో 2 పుల్లల్ని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకుని ఆ పుల్లల కింద నుంచి మళ్ళీ తాడు పెట్టి లాగి మళ్ళీ అదే విధంగా స్ట్రాంగ్గా పెట్టి లాగాలి. సో ప్లాస్టిక్ తాడులతో అయితే ఇంత స్ట్రాంగ్ అయితే రాదు, ఇది అడవి నుంచి సేకరించిన తాడులు కాబట్టి. ఫ్రెండ్స్, ఈ చీపుర్లను అయితే మాకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అనమాట, మా విఆర్ఓ తర్వాత కొంతీల నుంచి విఆర్ఓ మేడం గారు ఉంటారు, వాళ్ళు అల్లేసి తీసుకురమ్మని చెప్పారు. 10 మాత్రమే కావాలన్నారు. అల్లే పద్ధతిని అయితే చూసారు కదా, 2 పుల్లలు తీసుకోవాలి. 2 పుల్లలు ఎందుకంటే ఒకటి వదిలి ఇంకొకటి యాడ్ చేసుకుంటూ పోతామన్నమాట. ఆ విధంగా అల్లుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు సరిపోయింది అనుకుంటా, చూద్దాం మరి. చూసారు కదా, ఇదైతే సరిపోయింది. సో ఇక్కడైతే కట్టేసుకుందాం మరి. తర్వాత ఇదైతే ఈ విధంగా గట్టిగా దగ్గరగా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత 1 2 రౌండ్లు చుట్టుకుంటామా. ఏదైతే 2 రౌండ్లు చుట్టుకున్న తర్వాత ఇది ఉంది కదా, దీని లోపల నుంచి పెట్టాలి. దీని లోపల పెట్టేసి మళ్ళీ ఇది ఏదైతే ఉందో ఇలా తిప్పి దీని లోపల అంటే ముడి వస్తుంది అన్నమాట ఇక్కడ. సో ఇలా పెట్టిన తర్వాత ముందే స్ట్రాంగ్గా లాగకూడదు, తర్వాత గట్టిగా లాగాలి. ఇంకో రౌండ్ది ఇలా గట్టిగా లాగి పెట్టుకొని ఈ సైడ్ని ఏదైతే ఉందో అది ముందు లాగేయాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, తర్వాత వేసాం, అది లాగేస్తే 3 అయితే అయిపోయింది అనమాట. చీపురు అయితే రెడీ అయిపోయింది. సో మిగిలింది ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేయడం తాడుని. ఫ్రెండ్స్, మొత్తానికి అన్ని కంప్లీట్ చేస్తాను అల్లడానికి అయితే. చూడండి, సో కంప్లీట్ అయ్యేసరికి అయితే మా ఊర్లో వర్షం పడుతుంది, అది కట్ చేయాలి కూడా. చూడండి, ఇప్పుడులాగే స్టార్ట్ అయింది వర్షం అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చీపుర్లను చివరి ఉన్నాయి కదా, వీటిని అయితే కట్ చేసుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా నిన్న కట్ చేద్దాం అనుకున్నాము, వర్షం అయితే వచ్చింది. ఇప్పుడైతే కట్ చేయబోతున్నాం. కిందన ఒక డుక్క పెట్టుకొని కట్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీని సైజే ఇంకొకటి కట్ చేయాలన్నమాట. చూడండి, ఇది ఎంత సైజు ఉంటే అంతే కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి చీపుర్లు అనేది బాగుంటుంది. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇప్పుడైతే కట్ట అనేది మొత్తం కలిపి కట్టేయాలి. ఆ కట్టేసిందేమొచ్చి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదనమాట ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ చీపుర్లన్నీ అయితే సంతకి తీసుకెళ్ళట్లేదు, మాకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్డర్ చేశారనమాట, 10 తీసుకురమ్మని. సో విఆర్ఓ మేడం తర్వాత ఆర్య గారు వీళ్ళందరూ కలిసి మాకు తీసుకొచ్చి ఇమ్మన్నారు. సో తీసుకెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ వీక్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్.